విఘ్నేశ్వర కాలనీ, చెర్లోపాలెం రోడ్డు, కోవూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అక్కడ విఘ్నేశ్వర కాలనీలో ఉంటున్న స్కూల్ని ఈరోజు సందర్శించబోతున్నాం. మీకు లైవ్లో చూపిస్తాను. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. అందరికి తల్లి అమ్మాయి ప్లస్ ఇంకోటి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఆధార్ కార్డు కానీ లేకుండా ఉంటే మేము వాళ్ళకి లైవ్ స్పాట్లో ఆధార్ కార్డు అంటే ఏంటంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఆధార్ కార్డు లేని పిల్లలు అంటే వాళ్ళ అమ్మ నాన్నకు చైతన్యం లేక తీసుకోవాలి. ఒకసారి మేమే తీసుకొచ్చి పెయింట్ అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పెయింట్ ఇంకా వాళ్ళకంతా ఉన్నారు దగ్గర. నీకున్న ఆధార్ కార్డు మీ తమ్ముడు లేదా? ఎక్కడున్నాడు? ఇక్కడి నుంచి అంత పక్కనే ఒకరు మీ తమ్ముడిని తీసుకుంటాము. నెమ్మ కూడా తెలుస్తారు. ఐటీడీ తీసుకెళ్తాను. ఐటీడీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సచివాలయంకి వెళ్ళి వాళ్ళకి డొమెస్టిక్ సర్టిఫికేట్ ఇచ్చి వెంటనే ఏంటంటే అక్కడే ఈరోజు ఇప్పుడు మీరు చెప్పారు డొమెస్టిక్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చారు కదా, అది నేను చేయించి తీయించాను. తీయిస్తే కూడా అది ఇక్కడ తెస్తున్నా కానీ వాడు ఒప్పుకోవట్లే. అక్కడ ఎక్కడ ఆధార్ సంఖ్య మాకు టైం రాదు కదా, అక్కడ ఫెయిల్ అని వచ్చింది. వాళ్ళు ఏమన్నా సార్ మామూలుగా డబ్బులు ఏమన్నా అడుగుతున్నారా? డబ్బులు ఏమనలేదు. ఎక్కడ చూపించారు? ఏ సెంటర్? మీరు క్యాంప్స్ పెట్టారు కదా, 30 నెలలు అక్కడక్కడ ఎక్కడెక్కడ క్యాంప్స్లో అడిగారా? క్యాంప్స్ రాలేదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ కావాలని హాస్పిటల్ తెచ్చారు వాళ్ళు. కలర్ ప్రింట్ ఎప్పుడో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది కానీ తీయాలి. ఇంకా ఎన్ని రోజులు అది సమ్మర్ ముందు లేదు, కరెక్ట్గా 15 రోజులు ఆధార్ కార్డు వస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చినట్టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా కూడా 15 రోజుల్లో వాళ్ళకి అంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చున్నారు. అవును వచ్చినారా? క్యాంప్స్ పెడతారన్నారు. క్యాంప్స్ ఏమ్మా ఈ అబ్బాయికి ఆధార్ కార్డు కదా తీసుకోవాలా? ఫస్ట్ నుంచే ఎందువల్ల కారణం ఎందుకని తీసుకోలేదు? అదే స్పెషల్గా మామూలుగా డ్రైవింగ్ పెట్టి క్యాంపులు కూడా పెడుతున్నారు కదా. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు పిల్లల్ని చదివి తల్లికి వందనం పడిందా? ఈ మామూలు తల్లి అబ్బాయి 6 సంవత్సరం ఇప్పుడే జాయిన్ చేస్తారా? అది తీసుకురండి. బర్త్ సర్టిఫికేట్ ఉంటే తీసుకురండి. బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు ఏం చెప్తున్నారంటే స్పెషల్ డ్రైవ్ పెట్టి డొమెస్టిక్ సర్టిఫికేట్ కింద పెద్దోళ్ళకి కానీ పిల్లలకు కానీ అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండానే ప్రూఫ్ లేకుండా కూడా ఆధార్ కార్డులు మన గిరిజన నిరుపేద యానాది గురించి చేసుకున్నాం. దాన్ని ఉపయోగించుకోవాలి మనం. సరే ఇల్లు తీసుకురండి, నేను చూపిస్తాం. మీరేం ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకురండి. అబ్బాయి పూట తీసుకోవాలి, సరిపోతుంది.
ఇంకో సార్తో తెలుపు నీకు ఏర్పడలేదు సర్టిఫికేట్ వస్తుంది. మీరు ఏం లేదు, ఇప్పుడు నువ్వు కావాల్సింది అబ్బాయి ఫోటో ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా, దాన్ని తీసుకొని వచ్చి మా చేతికి ఇవ్వు. నేను తర్వాత ఈ పిల్లల్ని మేము ఇప్పుడు ఇక్కడ పక్క స్కూల్లో నుంచి కూడా పిల్లలు తీసుకెళ్తున్నాం, ఐటీడీ పిల్లలకి. మీరు కూడా రండి, తీసుకెళ్తాం. అది మీరు వచ్చే పని లేదు. మీకు పనులు ఉన్నాయంటే మేము అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన గిరిజనులు ఏంటంటే సంవత్సరంలో ఒక రోజు కూడా కన్న బిడ్డల కోసం టైం కేటాయించలేకపోతున్నారు. అందుకే ఈ ఆధార్ కార్డులు రాకుండా పోతుంటాయి. అర్థమవుతుందా? కనీసం వాళ్ళకి ఒక గంట కూడా కేటాయించట్లా. వాళ్ళు భవిష్యత్తు అంతా నాశనం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చే పథకాలన్నీ పోతుండే, దానివల్ల మీకు కూడా తీవ్ర నష్టం కదా. ఇప్పుడు వాళ్ళకి ఇదైపోతుంది, మీకు అంతా ఇదైపోతుంది. అందుకని ఏంటంటే మెయిన్ ఒక ఆధార్ కార్డు మీద కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు. మీరు పిల్లలు బాగా చదువుకుంటున్నారా? భోజనం బాగా పెడుతున్నారా? గుడ్డు పెడుతున్నారా? అందరూ బాగా చదువుకోవాలి, రోజు బడికి రావాలి. రోజు బడికి రావాలి. అర్థమవుతుందా? రోజు బడికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీ పెద్దవాళ్ళు ఏం పనులకు పోతున్నారు? ఏం పని పోతున్నారు? పొలం పనికి, నారాతలకి. మీ నాన్న ఏం పనులు చేస్తున్నారు? మీ నాన్నలు ఏం పని చేస్తున్నారు? మందు కొట్టే పనులు, అంటే పొలాలలో పని చేస్తున్నారు కదా. అదే విధంగా మీరు కూడా చదువుకోలేదు అనుకోండి, మీరు కూడా పొలం పనులకి వెళ్ళి పనులు చేసుకోవాలి, ఎండలో కష్టపడాలి, వానల్లో తడవాలి. అర్థమవుతుందా? అదే మీరు ఏంటంటే ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండకుండా జాగ్రత్తగా చదువుకుంటే స్కూళ్ళల్లో మీకు మంచి పేరు వస్తుంది. తరువాత మీరు కూడా ఏంటంటే గవర్నమెంట్ జాబుల్లో ఉద్యోగం చేసుకొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని మీరు కారులో తిరగవచ్చు. అర్థమవుతుందా? హ్యాపీగా మంచి ఇల్లులు కట్టుకోవచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు. లేదనుకో ఇప్పుడు మీ అమ్మలు కష్టపడి తెచ్చి వండి పెట్టి లేట్ అయిపోతే మీకు సగం కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. ఆ విధంగా మీ బిడ్డలు కాకుండా ఆ విధంగా అంటే మీరు పెద్దవాళ్ళు ఎదిగి అంటే చదువుకొని నీట్గా చదువుకుంటేనే, లేదనుకుంటే మళ్ళీ మీరు కూడా కష్టపడాలి. అర్థమైందా? మీ పెద్దవాళ్ళు కష్టపడినట్టు కష్టపడాలి. అందరు బాగా చదువుకుంటారు కదా. ఓకే. వాళ్ళ అమ్మ పేరు చల్లమ్మ, వాడి పేరు వచ్చేసి పెంచలే. ఏది లేదు, ఏది లేదు, డేట్ ఆఫ్ బర్త్ సహా ఏమి లేవు. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య, యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 2 వారాలుగా గిరిజన నిరుపేద యానాదులు, ఆయా కాలనీలు, ఆయా సంఘాలలో ఉన్న జిల్లా పరిషత్ స్కూళ్ళను సందర్శించడం జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా పిల్లలందరికీ తల్లికి వందనం పడిందా లేదా, అదేవిధంగా పడిన వారికి దేని కారణంగా తల్లికి వందనం పడలేదు, ఆధార్ కార్డులు లేని కారణంగా తల్లికి వందనం పడకుండా ఉండడం జరిగితే వారికి వెంటనే ఆధార్ కార్డులు తీపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆయా కాలనీలలో, సంఘాలలో వాళ్ళ పెద్దవారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, హెల్త్ కార్డు, జాబ్ కార్డులపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెర్లోపాలెం పోయే రూట్లో విఘ్నేశ్వర ఎస్టీ కాలనీలో ఉన్న స్కూల్ని